మేము గురుకుల అభ్యర్థులము. వాస్తవానికి మేము 2 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నాము. అంటే ఎగ్జామ్కి 2 ఇయర్స్ ముందు నుంచి ప్రిపరేషన్లో ఉన్నాము. నిద్రాహారాలు మాని ఫ్యామిలీస్ కూడా మేము ఎంబట ఉంచుకోకుండా ఫ్యామిలీ కూడా పస్తులుండి కూడా మేము చదువుకున్నాము. ఒక్కొక్క గురుకుల అభ్యర్థి ఒక 4 లక్షలు 5 లక్షలు అప్పులు తీసుకొని మిత్తిలు కట్టుకుంటా ఏడ్చుకుంటా మేము లైబ్రరీలో కూర్చొని చదువుకున్నాము. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకు జాబ్ వస్తే మా జీవితాలు బాగుపడతాయని మేము చాలా కష్టపడి చదువుకున్నాము. ఎగ్జామ్స్ రాసే వరకు మేము ఎంతో భరించినాము, మంచి కోసమే అనుకున్నాము. అయిపోయింది. ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు 1 మంత్ 2 మంత్స్ వెయిట్ చేసినాము. అది మోడరేట్ టైం ఉంటుంది కాబట్టి ఒక 2-3 నెలలు మేము ఓపిక పట్టినాము. 2-3 నెలల తర్వాత కూడా మేము ట్రైబ్ బోర్డుకి ఫోన్ చేస్తే అసలు ఏ రెస్పాన్స్ లేదు. వాళ్ళు అనేది ఒకటే మాట, ప్రాసెస్ నడుస్తుంది. ఈరోజు ఫోన్ చేసే ప్రాసెసే నడుస్తుంది. ఒక 10 డేస్ అయిన తర్వాత ఫోన్ చేసే ప్రాసెసే నడుస్తుంది. 1 మంత్ తర్వాత ఫోన్ చేసే ప్రాసెసే నడుస్తుంది. 3 మంత్స్కి కూడా ప్రాసెసే నడుస్తుంది. ఏం ప్రాసెస్ నడుస్తుంది, ఎక్కడ అయింది మాకు చెప్పండి అంటే అవి మీకు చెప్పరు అని అంటే ఎందుకు చెప్పరు, మీరు ఎందుకు సీక్రెట్ దాపెడుతున్నారు అని మేము అడుగుతున్నాము. మల్లయ్య భట్టు గారికి కూడా మేము గురుకుల అభ్యర్థులం చాలాసార్లు ఫోన్ చేస్తే కనీసము మా ఫోన్స్ కూడా రిసీవ్ చేసి అట్లా కాదు బేటా, ఇట్లా ఉంది ప్రాసెస్, మీకు అవుతుంది బేటా అని భరోసా ఇచ్చిన విషయమే లేదు. మల్లయ్య భట్టు విషయంలో మేము చాలా 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 బాధతో ఉన్నాము. ఆయన వల్ల కాకపోతే మల్లయ్య భట్టు గారు ఆ పొజిషన్ని గౌరవప్రదంగా వదిలేసేయండి, వేరే ఆఫీసర్ వచ్చినప్పుడు మాకు అట్లయినా బాగుపడుతుందేమో అనేది ఒక మల్లయ్య భట్టు గారికి రిక్వెస్ట్. ఇంకొకటి ఏంటంటే ఇది బోర్డుకి అందరికంటే హై లెవెల్లో మాకు ఆదుకునే మా ఆపద్ బాంధవులు ఇప్పుడు ఎవరు అని అంటే మాకు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి అన్న, వాళ్ళ కోసం మేము ఫైట్ చేసినాం. రేవంత్ రెడ్డి అన్నను గెలిపియాలా, కాంగ్రెస్ను గెలిపియాలా, బీఆర్ఎస్లో మాకు అన్యాయం జరిగిందని చాలా ఫైట్ చేసినాం. మా ఫైట్ తోటి మేము అనుకున్నట్టే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మా 2 చేతులు జోడించి మా యొక్క గురుకుల అభ్యర్థులందరి తరపున మా సీఎం గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే జోక్యం చేసుకొని అది ఏదో జియో వర్టికల్ కాదని హారిజంటల్ అనే ఆ జియో ఒకటి ఇష్యూ చేసి క్లియర్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఇంకొకటి మా సీఎం గారికి చెప్పేది ఏంటంటే ఇంకా ఇట్లనే డిలే అయిపోతూ ఉంటే మేము 4-5 లక్షల అప్పు తీసుకున్నాము, ఒక నెలకు 15,000 కట్టాల్సి వస్తుంది. ఆ అప్పులు మేము ఎక్కడి నుంచి కట్టాలా, మా ఫ్యామిలీని ఎట్లా పోషించాలా, దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరైనా గురుకుల జాబ్ వచ్చే అభ్యర్థులు కూడా ప్రాణం తీసేసుకుంటే చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? మా ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద స్పందించాలని మీడియా తరపున గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.